భాజపా పాలమూరు ఎంపీ డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కంపెనీలకు బిల్లులు పాస్ చేస్తే ప్రభుత్వానికి కమిషన్లు వస్తాయి. రైతులకు నిర్వాసితులకు డబ్బులు చెల్లిస్తే కమిషన్లు రావుగా అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దివాలాకోరు ప్రభుత్వం పైసలు కట్టడానికి రెడీగా లేదు. ప్రభుత్వ అధికారులు పోలీసులకు ఒకటే విన్నవిస్తున్నా, వాళ్ళవి నాణ్యమైన కోరికలు. ఆ కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. ఎవరైనా గుత్తేదారు మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోతే వాళ్లకు ఈరోజు కొత్త టెండర్ ప్రకారం కొత్త మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తున్నప్పుడు రైతులకు ఎందుకు ఇప్పుడున్న కొత్త రేట్ల ప్రకారము చెల్లింపులు చేయట్లేదు అని చెప్పి ప్రశ్నించారు. అలాగే రైతుల పక్షాన నిలబడతాను, నిర్వాసితుల పక్షాన నిలబడతాను అని అన్నారు. కమిషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన తప్పులకు శిక్షగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేశారని అన్నారు. మీరు కూడా ఇలాగే చేస్తే మీకు బీఆర్ఎస్కు పట్టిన గతి పడుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై రైతులతో చర్చించారు. ముందు డబ్బులు ఇస్తే గానీ ఇక పని జరగనటువంటి పరిస్థితులు విశ్వాసం కోల్పోయింది. వాళ్ళు నమ్మకం అనేది కోల్పోయింది. ప్రభుత్వం కోల్పోయింది. గత ప్రభుత్వాన్ని చూసిండు, ఈ ప్రభుత్వాన్ని చూసిండు. ఈ యొక్క విశ్వాసం ప్రభుత్వం ఇస్తుంది మాకు ఎంబడే పైసలు నమ్మకం లేదు. ఈ యొక్క ముందు పైసలు నమ్మకం లేకనే ఆ యొక్క ముందు మా పైసలు మాకు ఇచ్చి పనులు చేయకపోయినా అంటున్నారు. మరి పనులు చేసినాక పైసలు కాంట్రాక్టర్ కూడా ఇస్తారు కదా. పని చేసినాక కాంట్రాక్టర్ అయితే, ఎందుకంటే కాంట్రాక్టర్ కి పైసలు పనులు ఇస్తే బిల్లులు ఇస్తే పర్సెంటేజ్ వస్తాయి. మరి మీకు ముందు బాధ్యతలో పైసలు ఇస్తే పర్సెంటేజ్ రాదు కదా. ఇప్పుడు కాంట్రాక్టర్ కు పని చేస్తే కాంట్రాక్టర్ బిల్లు వస్తే పర్సెంటేజ్ ముడుతుంది ప్రభుత్వానికి. ఇక మీ ముందు బాధ్యతలకు పైసలు వస్తే వాళ్ళకేం రాదు కదా. అందుకే ముందు వాళ్ళకి పని కావాలి, బిల్లు కావాలి, ఆ లైన్ లో ఉండరు. కాబట్టి ఏమాత్రం కూడా ఇది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ఈ జిల్లా నుంచే మన ముఖ్యమంత్రి ఉన్నాడు. మన జిల్లా రైతుల కడుపు మాడిపోతుంటే వాళ్ళ ఆకలి చూడనటువంటి ఆయన రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు ఆయన? ఇంకా ఇక్కడ ఉన్న మనకేం న్యాయం చేయకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఏం చేస్తాడు? ఇదేమైనా 1000 కోట్లు ఉందా ఇడా? అరే ఈ ఉదండాపురం ముంపుగా ఈ 4-5 ఊర్లలో ముంపు బాధితుల యొక్క వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీని ఎంబడే విడుదల చేయండి. విడుదల చేసి బ్రహ్మాండంగా చేసుకొని వీళ్ళందరూ సహకరిస్తారు. వాళ్ళేమో రిజర్వాయర్ అయితే రేపు నీళ్ళు అవుతాయి, చుట్టుముట్టు పొలాలలో నీళ్ళకు వస్తాయనే ఆశతో అందరూ ఉన్నారు. మరి ఆ పని ముందు చేయాలి. కానీ మీకు మాత్రం డబ్బులు ఇవ్వము, మాకు మాత్రం కాంట్రాక్ట్ కావాలి, కాంట్రాక్ట్ లో పని చేయాలంటే అది ఏమాత్రం కూడా సరైనది కాదు. మేము 100% 100% మీరు కోరుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ముందు మీ డబ్బులు మీకు చెల్లించి మీ యొక్క ప్యాకేజీలు మీకు ఇచ్చినాకనే పనులు మొదలు పెట్టాలి. కలెక్టర్ దగ్గర ఫస్ట్ మేము ఒప్పందం ఎట్లయినామంటే అన్ని డబ్బులు ఒకే వన్ టైం సెటిల్మెంట్ కింద ప్లాట్ కానీ ఇది కానీ ప్రాజెక్టులో మొత్తము రేటు ఒకటే ఇస్తాం. పోలేపల్లి శివారు కానీ ఉదండాపూర్ కానీ ఒకటే రేట్ ఇస్తాం. ఖానాపూర్ 3 నవపేట మాట వాళ్ళకేమో 60,000 వాల్యుయేషన్ ఉన్నది, మాకేమో 1,20,000 ఉన్నది, పోలేపల్లికేమో 3 లక్షలు. అంటే మేము ఏ రేటు తీసుకుంటామని మేము అడిగితే మొత్తం ఒకటే రేటు ప్రాజెక్టులు అట్లా లేపుతామని కలెక్టర్ చెప్పి ఇప్పుడు ఏమైందంటే మా 2 ఊర్లకు మొత్తం ఇచ్చినాక పోలేపల్లికి లాస్ట్కు 12 లక్షలు ఇచ్చి మాకు 5.5 ఇచ్చి వాళ్ళకి 12 ఇచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి R&R ప్యాకేజ్ ఇచ్చి లేకపోతే ఇన్నది పాత రేటు ఇంతకుముందు మొత్తం సర్వే చేశారు కదా అదే రేటు ఇస్తామంటే మేము ఒప్పుకోలేము. మాకు కొత్త రేట్లు కట్టియాలని మేము డిమాండ్. న్యాయమైనటువంటి కోరిక. ప్రాజెక్టు డిలే అయింది. డిలే అయినప్పుడు ఆ రోజు 1,00,000 రూపాయలకి ఇల్లు కట్టుకుంటుండ్రు. ఈ రోజు 1,00,000 రూపాయలు ఇల్లు ఎవరన్నా కడుతుండ్రా? ఆయన 5 లక్షలు ఇస్తా అంటున్నారు కదా ముఖ్యమంత్రి. ఈ రోజు గృహలక్ష్మికి 5 లక్షలు ఇస్తామంటున్నాడు. 5 లక్షలు కూడా సరిపోవు వాస్తవంగా చెప్పాలంటే. 5 లక్షలు ఇస్తా అంటున్నాడు. మరి మీరు పాత రేటు ప్రకారం మీ సెట్ సరిపోతాయి పైసలు? ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక్కొక్కరికి ఒక న్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అందరికీ ప్రాజెక్టు కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయం చెందాలి. సమానంగానే మనకు అందరికి కూడా నష్టపరిహారాన్ని ఒకే రకంగా చెల్లించాలి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ. ఇది అన్ని ఇక్కడ ఉండేటివే కదా.
ఇదేమి హైదరాబాద్ లో లేదు ఒకటి, లేకుంటే ఉదర్నాపూర్ లో లేదు ఒకటి. హైదరాబాద్ లో రేట్ ఎక్కువ బాగా అన్ని ఇన్నే కదా ఉన్నాయి మొత్తము. అన్ని పక్క పక్క ఆనుకొని ఉన్నటువంటి ఊర్లే పల్లెటూర్లన్నీ. ఇదేం హైదరాబాద్ లో లేదు ఒక ఊరు. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడతా. మళ్ళీ మంత్రి గారిని నేను అడిగిన, లెటర్ కూడా పెట్టినా ఈ ప్రాజెక్టు విషయంలో ఒకసారి మీటింగ్ సమయం ఇవ్వండి అని. ఇంకా వారు సమయం ఇవ్వలేదు. సమయం జిల్లా ప్రాజెక్ట్ అన్నింటి కూడా ఒకసారి చర్చించాలి, ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. అన్ని ఎక్కడొక్కడ పెండింగ్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది, ఒకసారి సమయం ఇవ్వండి అని కూడా మంత్రి గారిని నేను కోరిన, లెటర్ పెట్టినా. కానీ ఇప్పటిదాకా వాళ్ళు ఇంకా ఆ సమయం మాకు ఇవ్వలేదు. తప్పకుండా వారికి మళ్ళా కూడా సమయం ఇవ్వని కోరుతా. మీ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోతా. ఏదైతే మాట చెప్పిండ్రో గతంలో వాళ్ళు వచ్చినప్పుడు ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ వీళ్ళందరికీ చేస్తే ఇంకా ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ ప్రాబ్లం